I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language. This is the 6th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 6వ సబ్బాతుబడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఈ నూతన నెలలో 2వ నెలలో ప్రవేశించాం. దేవుని యొక్క మహాకృప, ఆయన కాపుదల నడుపుదల మనకి, మన కుటుంబాలకి, సంఘాలకి ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క 6వ పాఠం, దీనికి ఉన్న పాఠ్యాంశం ఏంటంటే ఇంగ్లీష్లో కాన్ఫిడెన్స్ ఇన్ క్రైస్ట్ అన్నారు. మన యొక్క భాషలో నేను క్రీస్తులోనే మన ఆత్మవిశ్వాసము, క్రీస్తులోనే మన ఆత్మవిశ్వాసం అనగా మన యొక్క పూర్తి విశ్వాసం క్రీస్తులోనే ఉండాలి అనే విషయాన్ని ఈ యొక్క 6వ పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థించక ముందు మీకు అందరికి కూడా విజ్ఞప్తి, వచ్చే వారం అనగా ఫిబ్రవరి 9వ తారీఖు ఒక వివాహం ఉన్నది. అదే రీతిగా 12వ తారీఖు కూడా ఒక వివాహం ఉన్నది. ఈ 2 వివాహాల గురించి మీలో అనేక మందికి తెలిసే ఉంటుంది. ఇవి రాజమండ్రిలో జరగబోతున్నవి. ఇవి మన సంఘ పెద్దల్లో ఒక సంఘ పెద్ద గారైన ఇంజేటి కిషోర్ గారు, వారి సతీమణి గారు మేరీ ప్రిసిల్లా గారు. వీరి యొక్క 2 కుమారులు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, వీరిద్దరికి కూడా వచ్చే వారంలో వివాహాలు. పెద్ద కుమారుడు వివాహం ఫిబ్రవరి 9వ తారీఖున. ఈ 2 కూడా మన యొక్క చర్చిలోనే జరుగుతాయి. కనుక మరి అన్ని రోజులు సెలవు. మొదటి వివాహం 9వ తారీఖు, 2వ కుమారుడు వివాహం 12వ తారీఖున. కనుక వారం అంతా సెలవులు దొరకవు. కనుక ఒక్క వివాహానికి, కనుక మొదటి వివాహానికి నేను వస్తాను. మొదటి వివాహానికి రావటానికి నేను సిద్ధపడుతున్నాను. దేవుని చిత్తమైనట్లయితే, అన్నీ అనుకూలించినట్లయితే వచ్చే శనివారం రాత్రికి బయలుదేరి పూనాలో, ఆదివారం మధ్యాహ్నానికల్లా రాజమండ్రి వచ్చి అక్కడే ఉండి, ఆదివారం సాయంత్రం ప్రధానం అని చెప్పారు. ఆదివారం సాయంత్రం ప్రధానం కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. దానిలో పాల్గొని సోమవారం ఉదయం అనగా 9వ తారీఖు ఉదయం వివాహం మన సంఘం, మన యొక్క ఆలయంలోనే. దానిలో కూడా పాల్గొని మరలా సోమవారం సాయంత్రం అనగా 9వ తారీఖు రాత్రికి మళ్ళీ బయలుదేరి వెంటనే ట్రైన్లోనే పూనా వెళ్ళిపోవాలి. ట్రైన్లోనే వచ్చి ట్రైన్లోనే వెళ్ళిపోవాలా. కనుక నా ప్రయాణం కొరకు ప్రార్థించండి, ఈ వివాహాల కొరకు ప్రార్థించండి. మీలో అనేక మందిని కలుసుకునే అవకాశం కూడా నాకు కలుగుతుంది ఈ యొక్క వివాహం సమయంలో. కారణం, ఆ చుట్టుపక్కల ఉన్న అనేక మంది వారి యొక్క బంధువులు, శ్రేయోభిలాషులు కూడా అక్కడికి వస్తారు. కనుక మీలో అనేక మందిని కలుసుకునే అవకాశం ప్రభువు నాకు ఇస్తారు. నా కొరకు, ప్రయాణం కొరకు ప్రార్థించండి. ముఖ్యంగా ఈ యొక్క వివాహాల కొరకు సమస్తాన్ని ప్రభు ఆశీర్వదించేలాగా, ఆ 2 వివాహాలు కూడా వారి యొక్క కుమారులు ఆయన దేవుడు ఘనంగా జరిపించేలాగా మనం ప్రార్థిద్దాం. వారితో పాటు ఆ యొక్క యవన స్త్రీలు, వారి కోడలుగా కాబోతున్న వారు, వారి కుటుంబాల కొరకు కూడా, వారి ప్రయాణాల కొరకు కూడా మనం ప్రార్థిద్దాం. మొదటి వివాహం పెద్ద కుమారుడు యొక్క వివాహం, ఆ యొక్క చేసుకోబోయే యువతి, ఆ పెండ్లి కుమార్తె కూడా వారి తల్లిదండ్రులు ఇక్కడే స్పైసర్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీలో మేమందరం కలిసి పనిచేస్తున్నాం. కనుక పూనా నుంచి పెండ్లి కుమార్తె బయలుదేరి వస్తారు. శుక్రవారం కల్లా వారు రాజమండ్రి చేరిపోతారు. వీటన్నిటి కొరకు మీరు ప్రార్థించండి. మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క 6వ పాఠంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని మీరు ప్రేమించి ఈ సంవత్సరంలో 2వ నెలలో అడుగుపెట్టే ధన్యత మాకు ఇచ్చారు ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మందికి అవకాశం లేదు, మాకు ఇచ్చారు, వందనాలు చెల్లిస్తున్నాం. మా యోగ్యతను బట్టి కాదు, మా ఘనతను బట్టి కాదు, మీ కృపను బట్టే ప్రభువా. మీరే మా ఆధ్యాత్మిక, శారీరక అవసరాలు తీర్చి మీ మహిమ కొరకు నిలబడి మీకు యోగ్యమైన కుమార్తెగా జీవించే కృప దయచేయమని ఈ యొక్క 6వ పాఠాన్ని అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి.
ఈ యొక్క పాఠాలు రికార్డింగ్ చేయటానికి, దాన్ని ఎడిటింగ్ చేయటానికి సహకరిస్తున్న యవన బిడ్డలను దీవించండి. ఈ వీడియోని ఎవరైతే వీక్షిస్తున్నారో, అనేక మందితో పంచుకుంటున్నారో, ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని, మీరే మహిమ ఘనత పొందమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తులోనే ఆత్మవిశ్వాసం అనగా పూర్తి నమ్మిక, ఆయన మీదే మనం ఆధారపడాలా. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠత వాక్యం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10, 11 వచనాలు మనకి కంఠత వచనంగా, ఈ 2 వచనాలను కూడా మనం తర్వాత గమనించబోతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో అనేకమైన రకరకాల మతాలు ఉన్నవి. ఈ లోకం అంతట్లో కొంతమంది చెప్పే గణాంకాలు ఏమిటంటే, చిన్నవి పెద్దవి అన్నీ కలిస్తే దాదాపుగా 4,000కు పైగానే ఉన్నవి రకరకాల చిన్న చిన్న మతాలు, పెద్ద పెద్ద మతాలు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద మతాలు 12 ఉన్నాయంటున్నారు. అయితే ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం గుర్తించాలా. అదేమిటంటే, ఈ మతాలన్నీ కూడా వారు చెప్పేది ఏమిటంటే, వారు బోధించేది ఏమిటంటే, మనకి రక్షణ కావాలంటే, మనకి ఆ యొక్క పరలోకం కావాలంటే, వారు బోధించేది వారి యొక్క విధానం ప్రకారంగా మనం మంచి పనులు చేయాలి, మంచి కార్యాలు చేయాలి. అనగా ఆ యొక్క నిత్యజీవం అనేది, ఆ పరలోకం అనేది మనం చేసే ఆ యొక్క పుణ్యకార్యాల మీద, ఆ దాన ధర్మాల మీద ఆధారపడి ఉంటుంది అని రకరకాల వారి మతాల్లో వారు బోధించుకుంటున్నారు. బైబిల్ గ్రంథాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, మనము దేవుని యొక్క విశ్వాసులుగా, క్రీస్తు కుమారులుగా, కుమార్తెలుగా మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, ఈ యొక్క రక్షణ అనేది, నిత్యజీవం అనేది మనం చేసే మంచి పనుల వలన కాదు, మనం చేస్తున్న ఆ పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు వలన కాదు, మనం చేస్తున్న ఆ యొక్క రకరకాల దాన ధర్మాలు కాదు. కానీ మనము యేసు ప్రభువును నమ్ముకున్నట్లయితే, ఆయన కృప ద్వారా మనకు రక్షణ అనేది ఉచితంగా వస్తుంది. ఈ రక్షణ అనేది, నిత్యజీవం అనేది దేవుడు మనకిస్తున్న ఒక గొప్ప బహుమతి. అది ఉచితంగానే ఇస్తున్నారు ఆయన. ఈ విషయాన్ని మనం గమనించాలి ప్రియ సోదరి సోదరులారా. కనుక క్రైస్తత్వంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, మనము ఆ నిత్యజీవాన్ని దేవుని యొక్క బహుమతిగా, దేవుడు మనకిచ్చే ఆ ఉచిత బహుమతి, అది విశ్వాసం ద్వారా మనకిస్తారు. అయితే మనం మంచి పనులు చేయవసరం లేదా, మనం ఆ పాపంలోనే కొనసాగినా పర్వాలేదా, ఆ యొక్క పాపపు పనుల్లోనే మనం ఇంకా మన జీవితకాలం అంతా కొనసాగొచ్చా అనే ప్రశ్న కూడా వస్తుంది మనకి. తప్పకుండా యేసుప్రభు నమ్ముకున్నట్లయితే మన జీవితాలు తప్పకుండా పెద్ద మార్పు కనిపిస్తుంది. దీన్నే మారు మనసు అంటున్నాం మనం. ఈ విషయాలు పౌలు గారి జీవితంలో కూడా మనం నేర్చుకోబోతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రభు యొక్క రక్షణ అనేది మనకు ఆయన ఉచితంగా ఇస్తున్నారు. మనం చేసే ఘనకార్యాలు, గొప్ప కార్యాలు, దాన ధర్మాలు వాటి మీద ఆధారపడటం లేదు. ఎవరైనా సరే నమ్ముకున్నట్లయితే, గొప్పవారైనా పేదవారైనా సరే, అందరికి కూడా ఉచితంగానే ఆయన రక్షణ ఇస్తున్నారు. అది ఆయన ఉచితమైన కృప. ఆయన కృప ద్వారానే మనకు రక్షణ వస్తుంది. దానిని మనం ఎలాగ అందుకోవాలంటే, ఎలాగ ఆస్వాదించాలంటే, ఆయన యందు మనం విశ్వాసం ఉంచటం ద్వారా. కనుక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు గమనించినట్లయితే, పౌలు గారు అంటున్నారు, మీరు ఆనందించండి, మీరు సంతోషించండి. దేనివలన అంటే, యేసు ప్రభువులో మనం సంతోషించాలా. యేసు ప్రభువునందే మనం ఆనందం, యేసు ప్రభువునందే మనం ఆనందించాలా. కారణం, యేసు ప్రభు వారు మన కొరకు ఆయన ఈ రక్షణ భాగ్యాన్ని మనకు ఉచితంగా ఇస్తున్నారు.
ఈ నిత్య జీవాన్ని ఉచితంగా ఇస్తున్నారు. కనుక ఈ విషయాలు మనం గమనించాలి ప్రియ సోదరి సోదరులారా. కనుకనే పౌలు గారు పదే పదే నొక్కి ఒక్కాణించారు ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. కనుక ఈ పాఠానికి మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని ప్రార్థనాపూర్వకంగా చదువుదాం. 3వ అధ్యాయం అంతా కూడా అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి దీనిలో. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు అంటున్నారు, మీరు కుక్కల విషయం చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే చాలామంది బైబిల్ పండితులు అనేది ఏంటంటే, ఆ రోజుల్లో కూడా ఈ రోజుల్లో కూడా కుక్కల బెడద చాలా ఉన్నది. మన కాలంలో ప్రస్తుతం ఎక్కడ చూసినప్పటికీ ఈ కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉన్నది. జాగ్రత్తగా ఉండండి అన్నారు. అయితే దీని యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలా. దీని యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని కూడా మనం గుర్తించాలని చాలామంది బైబిల్ పండితులు మనల్ని హెచ్చరిస్తున్నారు. అదేమిటి? ఈ కుక్కల్ని ఎవరితో పోల్చారు పౌలు గారు అంటే, చెడ్డ కార్యాలు చేసేవారు, దుర్మార్గ కార్యాలు చేసేవారు, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసేవారు, వారిని ఈ యొక్క కుక్కలతో పోల్చారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, అనేక మంది ఈ యొక్క ఆదిమ సంఘంలో ఒక సమస్య వచ్చి పట్టుకున్నది. అదేమిటంటే, యూదులు క్రైస్తవులుగా మారారు, కానీ అనేక మంది వారు ఏమి బోధ చేసేవారంటే, మనం రక్షణ పొందాలంటే ఖచ్చితంగా పురుషులు సున్నతి చేయించుకోవాలా, ఇంగ్లీష్లో సర్కంసిషన్ అంటున్నాం, అది లేకపోతే రక్షణ లేదు అని వారు బోధించేవారు. దానితో పాటు రకరకాల పండుగలు ఉన్నాయి, యూదులు చేసే పండుగలు. ఉదాహరణకు పస్కా పండుగ, ఇలాంటి పండుగలను కూడా ఆచరించాలా అనేవారు. ఈనాటికి కూడా కొంతమంది క్రైస్తవులు కూడా ఈ విధమైన ఈ పండుగలు, ఉదాహరణకు పస్కా పండుగ, దానిని ఏదో వంకని, మేము పస్కా బలి ఇవ్వటం లేదు కానీ జ్ఞాపకం చేసుకుంటున్నామని ఏదో రీతిగా ఏదో వంకని ఆ యొక్క పస్కా పండుగని చేసుకునేవారు కొన్ని సంఘాలు ఉంటున్నవి. చాలా విచారం ఏంటంటే, మన యొక్క శేషించిన సంఘంలో కూడా ఇటువంటి పస్కా పండుగ చేసుకునేవారు మనకి అక్కడక్కడ దర్శనమిస్తున్నారు. పస్కా పండుగ చేసుకునే సంఘాలు అక్కడక్కడ ఉన్నవి మనకి. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ పస్కా పండుగ లేకపోతే ఇలాంటివన్నీ కూడా యేసు ప్రభుకు సాదృశ్యం. కనుక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు, మన కొరకు ఆయన శిలువ మీద బలి అయిపోయారు. కనుక ఈ పండుగలను మనము ఆచరించవలసిన అవసరత లేదు. అదే రీతిగా ఈ యొక్క సున్నతి చేయించుకోవటం కూడా పురుషులు, అది కూడా ఆరోగ్య విషయంలో, అంటే హెల్త్ అంటున్నాం మనం ఇంగ్లీష్లో, ఆ యొక్క ఆరోగ్య సూత్రాల ప్రకారంగా అది మంచిదైనప్పటికీ అది రక్షణతో ముడిపెట్టకూడదు. కానీ ఆ దినాల్లో అనగా ఆదిమ సంఘంలో ఎక్కువ మంది క్రైస్తవులు యూద మతం నుంచి క్రైస్తవులైన వారే. కనుక ఆ యూదా మతంలో ఉన్న ఆ రకరకాల ఆచారాలు, వాటిని సంఘంలో కూడా పట్టుకొచ్చేశారు వారు. ఏమంటున్నారు? ఖచ్చితంగా సున్నతి చేయించుకోకపోతే రక్షణ లేదు వారికి అనేవారు. కనుక పౌలు గారు ఈ విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ విధంగా ఆయన బోధించారు. ఉదాహరణకు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28, 29 వచనాల్లో పౌలు గారు అన్నారు, మనకు కావలసినది శారీరక అనగా పురుషులకు కావాల్సినది శారీరకంగా ఉండే సున్నతి కాదు, అది హృదయానికి సున్నతి కావాలా. అంటే బాహ్యంగా శారీరకంగా శరీరంలో ఉండే ఆ యొక్క సున్నతి కాదు, అది మన మనస్సులో ఉండాల ఆ మార్పు అని రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28, 29 వచనాల్లో పౌలు గారు ఎంతో విపులంగా చెప్పారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేమిటంటే, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు అన్నారు, నీలో ఉన్న ఆ రాతి గుండెను తొలగించి నేను నీకు మాంసపు గుండెని ఇస్తాను అన్నారు.
అనగా ఆ రావలసిన మార్పు అది మనసులో రావాలా, అంతేగాని బయట వచ్చినట్లయితే అనగా శరీరంలో కాదు, మన యొక్క మనసులో రావాలా ఆ యొక్క మార్పు. మంచిగా జీవించాలి, నేను క్రీస్తుకు యోగ్యుడైన కుమారుడిగా కుమార్తెగా నేను జీవించాలా అనే ఆ మార్పు, దీన్ని మనం మారు మనసు అంటున్నాం కనుక అది కావాలా. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. పౌలు గారు యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనం నుంచి గమనించండి. దానిలో ఆయన తను మార్పు చెందకముందు, మారు మనసు పొందకముందు ఆయన యొక్క స్థితిని ఒక్కసారి వివరించారు. ఆయన ఏంటి ఆయన స్థితి? ఆయన నేను యూదుడును, నేను బెంజమేను గోత్రానికి చెందాను, నా యొక్క తల్లిదండ్రులు యూదా మత ఆచార ప్రకారంగా 8వ రోజున పుట్టిన తర్వాత 8వ రోజున నాకు సున్నతి చేయించారట. నేను పరిసయ్యుడిగా నేను తర్బీదు పొందాను. తర్వాత నేనెంతో నిష్ఠతో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను. ఎంతో నిష్ఠగా ధర్మశాస్త్రాన్ని అనుసరించాను. అన్ని రకాల మంచి పనులు చేశాను. నేను హిబ్రూయులకు హిబ్రూయుడును, అనగా నేను అందరికీ కూడా ఎంతో మాదిరికరమైన మంచి జీవితాన్ని జీవించాను. ఎప్పుడు? యేసు ప్రభువును తెలుసుకోకముందు. అయితే పౌలు గారు అంటున్నారు, ఇవన్నీ కూడా వ్యర్థమైనవి, ఇవన్నీ కూడా వ్యర్థమైనవి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు అంటున్నారు, ఈ యొక్క సున్నతి అనేది అది అవసరత లేదు విశ్వాసులకు. ఆరోగ్య సంబంధించిన ఆరోగ్య సూత్రాల విషయంలో అది కావాలంటే చేయించుకోండి, అంతేగాని అది రక్షణతో ముడిపడి లేదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అయితే పౌలు గారు చెప్తున్నది ఏంటంటే, ఖచ్చితంగా ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలో ధర్మశాస్త్రం అనేది ఒక అద్దం లాంటిది. ఆ ధర్మశాస్త్రం మనకి ఒక అద్దంలాగా మనలో ఉన్న లోపాలను చూపిస్తుంది. ఉదాహరణకు మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళకముందు చక్కగా సిద్ధపడి అద్దం దగ్గర ఒక్క క్షణం చూసుకుంటాం మనల్ని. మనం వేసుకున్న ఆ యొక్క వస్త్రాల్లో ఏదైనా మచ్చలు ఏమైనా ఉన్నాయా, మురికేమైనా ఉన్నదా, ఎక్కడైనా ముడతలు ఉన్నావా, లేకపోతే మన యొక్క ముఖం మీద ఎక్కడైనా కాస్త పౌడర్ ఎక్కువగా ఉందా, ఈ విధంగా మనల్ని మనం అద్దంలో చూసుకుంటాం. ఇంగ్లీష్లో మిర్రర్ అంటున్నాం కదా. అప్పుడు అద్దం ఏం చేస్తుంది? మనలో ఏదైనా లోపం ఉన్నట్టయితే చెప్తుంది, ఇగో నీ యొక్క ముఖం మీద కాస్త పౌడర్ ఎక్కువ ఉంది, లేకపోతే నీ వస్త్రం మీద కాస్త మరక ఉంది ఇక్కడ అని చెప్తుంది, అని చూపిస్తుంది మనకి. అయితే ఆ అద్దం చేయలేనిది ఏంటంటే, ఆ ఎక్కువగా ఉన్న కాస్త పౌడరు మన యొక్క ముఖం మీద, లేకపోతే అక్కడక్కడ ఎక్కడైనా ఉన్న ఆ యొక్క డాగులు, ఆ మురికి, అది తొలగించలేదు. చూపించగలదు మాత్రమే మనలో ఉన్న లోపాన్ని. ఆ లోపాన్ని తొలగించలేదు అద్దం. మనందరికీ తెలిసే విషయం. అలాగే ఈ ధర్మశాస్త్రం మనలో ఉన్న పాపాల్ని చూపిస్తుంది, కానీ ఆ పాపాల్ని తొలగించలేదు. ఆ పాపాలు తొలగించబడాలంటే మనము క్రీస్తు యొద్దకు వెళ్ళాలా. కనుకనే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24 నుంచి 29 వరకు ఉన్న వాక్య భాగాన్ని చూసినట్లయితే, అది ధర్మశాస్త్రము ఒక బాలశిక్షకుల్లాగా మనల్ని క్రీస్తు యొద్దకు నడిపిస్తుంది. కానీ మనలో ఉన్న లోపాలు తొలగించబడాలంటే అద్దం ఏ రీతిగా మన లోపాలను చూపించగలుగుతుంది మాత్రమే. ఆ లోపాలను తొలగించలేదు, ఆ మురికిని తొలగించలేదు. ఆ మురికి తొలగించబడాలంటే మనం కాస్త నీళ్లు తీసుకుని ఆ మురికిని కడుక్కోవాలి. అలాగే మన పాపాలు తొలగించబడాలంటే మనము క్రీస్తు యొద్దకు రావాలి, ప్రభు యొద్దకు రావాలి. ఆయన తొలగిస్తారు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ప్రియ సోదరి సోదరులారా, పౌలు గారు అనుకున్నారు, నేను యూదుణ్ణి, నేను పరిసయ్యుణ్ణి, కనుక నాకు 100కి 100 పాళ్ళు నేను పరలోకానికి పాత్రుడను, పరలోకానికి యోగ్యుడను, ఖచ్చితంగా నేను పరలోకం వెళ్తాను. కారణం
అన్ని మంచి కార్యాలు చేస్తున్నాను, ధర్మశాస్త్రంలో చెప్పిన ప్రతి విషయాన్ని నేను తూచా తప్పకుండా పాటిస్తున్నాను, కనుక నేను పరలోకానికి అర్హుణ్ణు అన్నట్టుగా ఆయన గర్వించాడు. కారణం, నేను యూదుని కనుక, నేను బెంజమేను గోత్రం కనుక, నేను పరిసయ్యుని కనుక, నాకు వాక్యం తెలుసు కనుక. పరిసయ్యులు అనగా వారు వాక్యం అంతా కూడా పాత నిబంధన కంటత పెట్టేశారనమాట. అలాంటి వారిని పరిసయ్యులు అన్నారు. ఇవన్నీ నాకు ఉన్నాయి కనుక నేను ఖచ్చితంగా పరలోకానికి పాత్రుడను అని ఎంతో గర్వించాడు ఆయన. ప్రియ సోదరి సోదరుడా, మనం కూడా మనకున్న చదువుని బట్టి, మనకున్న పదవుని బట్టి, మనకున్న డబ్బుని బట్టి, మనకున్న అధికారాన్ని బట్టి, మనకున్న అందచందాలను బట్టి, మనకున్న ఆ యొక్క పేరు ప్రఖ్యాతులను బట్టి సమాజంలో గర్విస్తున్నామా? లేకపోయినట్లయితే ఆ సంఘంలో నీవు సంఘ పెద్దవు కనుక, ఆ సంఘంలో నీ ఒక ట్రెషరరు కనుక, ఆ సంఘంలో ఒక నాయకుడు కనుక, నేను నాయకుడిని, నేను సంఘ పెద్దని అన్నట్టుగా మనం గర్విస్తున్నామా? నాకు ఈ యొక్క కొత్త వాహనం ఉన్నది, ఎవరికీ లేదు ఈ గ్రామంలో, నాకు ఇంత భూమి ఉన్నది, నాకు ఇన్ని తోటలు ఉన్నాయి నాకు అన్నట్టుగా మనం గర్విస్తున్నామా? పౌలు గారు అంటున్నారు, ఇవన్నీ కూడా నాకున్నవి అన్నీ కూడా అవి వ్యర్థమైనవి. దేంతో పోల్చారైనా? పెంటతో పోల్చేశారు ఏకంగా. ఇవన్నీ కూడా పెంటతో సమానం. అనగా ఆయన యూదుడైనప్పటికీ, పరిసయ్యుడైనప్పటికీ, ఎంతో వాక్యంలో మేధావి అయినప్పటికీ, కారణం పరిసయ్యుడు కనుక అవన్నీ కూడా పెంటతో సమానం. కారణం అవి ఏవి కూడా పరలోకం వెళ్ళటానికి ఉపయోగపడవు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి ప్రియ సోదరి సోదరులారా. మనకి ఏదున్నా సరే ఈ లోకంలో అది మనకు పెంటతో సమానమే. అయితే మనకు ఒకటే మనకి సహకరించేది, సహాయపడేది, మనల్ని పరలోకం తీసుకువెళ్ళేది, అది యేసు ప్రభువులో ఆత్మవిశ్వాసం, యేసు ప్రభువును నమ్మటం ద్వారా, యేసు ప్రభు మీద ఆధారపడటం ద్వారా మనము ఆ యొక్క భరోసా పొందగలం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువారు అన్నారు, ఎవరైనా సరే నన్ను వెంబడించాలంటే నా సిలువ ఎత్తుకొని మోస్తూ నన్ను వెంబడించండి. ప్రతిదినం కూడా, ఇది ఒక్కరోజు సంవత్సరానికి ఒక్కసారి కాదు, ఆ పండగ రోజుని మాత్రమే కాదు, మనం ప్రతి దినం కూడా ప్రభువులో కొనసాగాల. ఆ సిలువను మోస్తూ, సిలువను మోయటం అంటే అది చాలా భారంతో కూడుకున్నది, అనేక సవాళ్ళు. సిలువ అంటే శ్రమలు, అనేక శ్రమలు వస్తాయి విశ్వాసగా జీవించాలంటే. ఇక ఆధ్యాత్మిక యాత్రలో, పరలోకపు ఈ ప్రయాణంలో అనేకమైన సవాళ్ళు, సమస్యలు సాతాను సృష్టిస్తాడు. వాటన్నిటిని కూడా యేసు వైపు చూస్తూ నడవాలా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో యేసు ప్రభు వైపు చూస్తూ, ఆయన ముఖాన్ని చూస్తూ ఈ యొక్క పరుగు పందెం అనగా పరలోకానికి వెళ్ళే ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రను ఒక పరుగు పందెంతో పౌలు గారు పోల్చారు. ఈ పరుగు పందెంలో మనం ఆ గురి చేరాలంటే, ఇంగ్లీష్లో గోల్ అంటున్నాం, మనం యేసు ప్రభు వైపు చూస్తూ నడవాలా, యేసు ప్రభు వైపు చూస్తూ మనం పయనించాలా. కారణం, ఎవరైనా సరే అటువంటి పరుగు పందెంలో వారు పాల్గొన్నట్లయితే, వారు ప్రక్కకి వెనుకకు చూస్తూ పరిగెట్టారనుకోండి, వారు గమ్యస్థానాన్ని చేరలేరు. ఈ విషయాన్ని గుర్తించాలి మనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనాన్ని గమనించినట్లయితే, ఈ లోకంలో సాతాను అనేకమైన శోధనలు తెచ్చిపెడుతున్నాడు. వాటిలో ఈ యొక్క డబ్బు, ఈ యొక్క ఆస్తులు, ఈ యొక్క భూమి, ఇవన్నీ కూడా ఒక ముళ్ళ పొద లాంటివి. యేసుప్రభు వారు ఉపమానం చెప్తూ, ఒక విత్తనాలు చల్లే ఒక రైతు ఉన్నాడు. విత్తనాలు చల్లాడు. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడిపోయాయి, కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. ముళ్ళ పొదలో పడిన విత్తనాలు మొలిచాయి, కానీ కాసేపటికే మొలిచాయి, కానీ అవి మొలిసాయి, కానీ కొద్ది రోజులకే ఆ యొక్క మొక్కలు ఇక పైకి రాకుండా ఈ యొక్క ముళ్ళు వాటిని అణగొట్టేశాయి. అప్పుడు యేసుప్రభువారు దాన్ని వివరిస్తూ శిష్యులకు అన్నారు, ఈ లోకంలో ఉన్న ఈ యొక్క డబ్బు, ఈ యొక్క ధనము, ఈ యొక్క హోదాలు, ఈ మేడమిద్దులు, ఈ యొక్క ఆస్తులు, ఇవన్నీ కూడా ఆ ముళ్ళ పొదలాగే మనలో ఉన్న ఆ వాక్యాన్ని
పెరగకుండా, మనం ఆధ్యాత్మికంగా పెరగకుండా మనల్ని అణగదొక్కేస్తున్నాయి ఇవన్నీ కూడా. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఆ పరలోకానికి నిత్య జీవం కొరకు మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? లేకపోయినట్లయితే ఈ లోకంలో ఉన్న ఈ యొక్క పదవులు, అధికారాలు వాటి కొరకే ప్రోకలాడుతున్నామా? ఈ యొక్క డబ్బు కొరకు, ఆస్తుల కొరకే మనం ప్రోకలాడుతున్నామా? ఈ విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలా. అయితే యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు సాతాను 3 శోధనలు తెచ్చాడు. యేసు ప్రభు వారికి 3 శోధనలే కాదు సుమా, ప్రతిరోజు కూడా ఏదో శోధన తెస్తానే ఉన్నాడు. కానీ ఈ 3 ముఖ్యమైన శోధనలు. అయితే చూడండి ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క శోధనలు వాటిని వివరిస్తూ 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో యోహాను గారు మనకి హెచ్చరికగా అంటున్నారు, ఈ యొక్క జీవితంలో మనకి ఉన్నవి ఈ యొక్క నేత్రాశ, శరీరాశ, జీవిత డంబం. జీవిత డంబం అంటే గర్వం అన్నమాట. అయితే మనము ఆ నేత్రాశ, ఇది నాకు కావాలా అనే ఆశతో శోధనలు పడిపోయి మనం పాపంలో పడిపోతున్నామా? లేకపోతే శరీరాశ, రకరకాల పదార్థాలు తినటానికి, లేకపోతే ఆ యొక్క గర్వం, మనకున్న ఆ యొక్క డబ్బుని బట్టి, పదవుని బట్టి, హోదాని బట్టి, అధికారాన్ని బట్టి, అందాన్ని బట్టి, చదువుని బట్టి, జ్ఞానాన్ని బట్టి, ఏది ఉన్నా సరే ఈ విధంగా గర్విస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. కారణం ఏంటి? ఇవన్నీ కూడా లోకంలో ఉన్నవి పౌలు గారు అంటున్నారు పెంటతో సమానం. కనుక ఆ పెంట ఎవరికి కావాలి? పెంట అంటే మనం దూరంగా ఉంటాం. కనుక ఇలాంటి వాటికి నేత్రాశ, శరీరాశ, ఆ యొక్క గర్వం, జీవిత డంబం, వీటిని మనము దూరంగా పెట్టాలి. ఒక పెంటను ఎలాగ దూరంగా పెడుతున్నామో, దూరంగా పడేస్తున్నామో అలా పడేయాలని పౌలు గారు మనకి ఇక్కడ వివరిస్తున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, అనేక మంది ఊహిస్తున్నది ఏమిటంటే ఈ యొక్క రక్షణ అనేది దేవుడు ముందుగానే ఏర్పాటు చేసేశారు, ముందుగానే ఎంపిక చేసేశారు అన్నట్టుగా చాలామంది అపోహ పడుతున్నారు. దీన్ని ఇంగ్లీష్లో ప్రీడెస్టినేషన్ అంటున్నారు. అది సరికాదు. బైబిల్ గ్రంథం అది బోధించట్లేదు. ఎవరైతే ప్రభువు నమ్ముకుంటారో, ప్రభు ఎవరిని కూడా పలానా వ్యక్తులు పరలోకం వెళ్ళాలా, పలానా వ్యక్తులు నరకానికి వెళ్ళాలా అని ఆయన నిర్ణయం చేయట్లేదు. మనకి ఆ నిర్ణయం చేసే ఆ యొక్క విచక్షణ జ్ఞానం అంటున్నాం మనం. ఇంగ్లీష్లో ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అంటున్నాం, లేదా పవర్ ఆఫ్ చాయిస్ అంటున్నాం. అది ప్రభు ప్రతి వ్యక్తికి ఇచ్చారు, స్త్రీలైనా పురుషులైనా. దానిని వినియోగించి మనం ఎంపిక చేసుకోవాలా. అనగా రక్షణ నాకు కావాలి, యేసు ప్రభు నాకు కావాలి, నిత్య జీవం కావాలా అని మనం ఎంచుకోవాలా. కనుక యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మన అందరికీ తెలుసు. ప్రియ సోదరి సోదరులారా, ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి జీవరాశికి కూడా ఉన్న ప్రాణము అది యేసు ప్రభు ద్వారానే వస్తుంది. ప్రతి వ్యక్తికి యొక్క భూమి మీద, ఈ సూర్యుని కింద రక్షణ అనేది యేసు ప్రభు నామం ద్వారానే వస్తుంది. కనుకనే అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో ఏ నామమున కూడా రక్షణ లేదు ఈ యొక్క ఆకాశం కింద, అనగా ఈ సూర్యుని కింద, అనగా ఈ భూమి మీద యేసు ప్రభు నామం ద్వారానే రక్షణ కలుగుతుంది అని ఎంతో విపులంగా చెప్పబడ్డది. కనుక మన యొక్క జీవితాలు యేసు ప్రభు మీద ఆధారపడ్డాయి. మన యొక్క ప్రాణము, మన యొక్క అనుదిన ఆరోగ్యము, మన అనుదిన అవసరాలు, చివరకు మనకి నిత్య జీవము, ఇవన్నీ కూడా యేసు ప్రభు ద్వారానే కలుగుచున్నవి. కనుక ప్రియ సోదరి సోదరులారా, పౌలు గారు ఇవన్నీ కూడా ఈ యొక్క సంఘానికి, విశ్వాసులకి వివరిస్తూ ఆయన అంటున్నారు, నేను క్రీస్తును ఎరిగి ఉండాలా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలను గమనించండి. నేను క్రీస్తును ఎరిగి ఉన్నాను. ఎరిగి ఉండటం అంటే ఆయన ఎలా తెలుసుకుంటాం? మనం దేవుని ఎలా తెలుసుకోగలం? యేసుప్రభుని ఎలా తెలుసుకోగలం? యేసుప్రభుని ఎలా తెలుసుకోగలం మనం అంటే ఆయన యొక్క వాక్యం ద్వారా. ఆయన వాక్యంలో యేసుప్రభుని గురించి అనేకమైన వివరాలు, ఆయన యొక్క పుట్టుక గురించి, ఆయన యొక్క అద్భుతాల గురించి,
ఆయన మన కొరకు పడిన శ్రమలు, ఆయన మన కొరకు చెందిన ఆ శిలువ మరణము, మరలా ఏ రీతిగా మరణాన్ని జయించి మరలా మూడవ దినాన లేచారో, ఏ రీతిగా పరలోకం వెళ్ళారో, ఈ విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నవి. దాంతోపాటు రక్షణ అనేది ఎలా వస్తుంది మనకి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 10 వరకు వాక్య భాగంలో రక్షణ అనేది ఆయన కృప ద్వారా, విశ్వాసం ద్వారా మనకు కలుగుతుంది. ఆయన కృప ద్వారా రక్షణ వస్తుంది, దాన్ని మనం విశ్వాసం ద్వారా అంగీకరించాల. ఇది ఈ సత్యాలన్నీ కూడా వాక్యం ద్వారా తెలుస్తున్నాయి. దానితో పాటు మనం చరిత్ర చదివామనుకోండి, ఆ చరిత్రకు సంబంధించిన జ్ఞానం, అబ్రహాముని దేవుడు ఎలా పిలిచారు, వారికి ఎటువంటి సమస్యలు వచ్చాయి తర్వాత యూదులకు, అవన్నీ కూడా ఆ జ్ఞానం మనకు కలుగుతుంది. అయితే చారిత్రక జ్ఞానం అది. అయితే పౌలు గారు చెప్పేది ఏమిటంటే అది ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అంటున్నాం ఇంగ్లీష్లో. అనగా మనం అనుభవం పూర్వకంగా వచ్చే జ్ఞానము. కనుకనే మనకి దేవుని యొక్క వాక్యంలో 34వ కీర్తన చదివి చూడండి మీకు సమయం ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా. దానిలో యెహోవాను మీరు రుచి చూచి తెలుసుకొనుడి. దీన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటం అనగా మనము యేసు ప్రభువును మన రక్షకుడిగా అంగీకరించి ఆయన చెప్పినట్టుగా జీవించి ఆయనకు లోబడినట్లయితే ఆ యొక్క అనుభవం ద్వారా, వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం ఆయన గురించి, కానీ మనకు కావాల్సింది అనుభవపు జ్ఞానము. మనం ఆ యొక్క అనుభవించాల ఆ యొక్క యేసుప్రభు ప్రేమ, యేసుప్రభు కృప, యేసుప్రభు యొక్క అద్భుతాలు, యేసుప్రభు యొక్క నడిపింపు మన జీవితంలో మనం అనుభవించాల. దీన్నే అనుభవపూర్వకంగా వచ్చే జ్ఞానము. కనుక ప్రియ సోదరి సోదరులారా, పౌలు గారు అంటున్నారు, నాకు యేసుప్రభును నేను ఎరిగి ఉన్నాను. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనకు కూడా యేసుప్రభు అంటే తెలుసు, ఆయన పేరు పెట్టుకున్నాం, ఆయన యొక్క విశ్వాసులుగా మీరు ఎవరంటే క్రైస్తవులు అని చెప్తున్నాం ఎంతో చక్కగా ధైర్యంగా. కానీ మనకు యేసు ప్రభుతో ఆ యొక్క అనుదిన అనుభవం ఉన్నదా ప్రియ సోదరి సోదరుడా? యేసు ప్రభుతో అనుదినము నీవు నడుస్తున్నావా? ఆ యొక్క అనుభవపూర్వకంగా యేసు ప్రభును ఎరిగి ఉన్నావా నువ్వు? అలా చేసినట్లయితే పౌలు గారు అంటున్నారు, పౌలు గారి యొక్క జీవితంలో యేసు ప్రభు ఏ రీతిగా శ్రమలు పడి ఆయన మన కొరకు ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చారో పౌలు గారు అంటున్నారు, నేను కూడా అటువంటి శ్రమల్లో ప్రభువు కొరకు పాలిభాగస్తుడిని అయిపోతున్నాను, దాని కొరకు నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు ఆయన. అంటే ఈ లోకంలో వచ్చే ఈ యొక్క శ్రమలు, యేసు ప్రభువు కొరకు, రక్షణ కొరకు మనం పడుచున్న ఏ శ్రమ అయినప్పటికీ, సాతాను తెస్తున్న ఏ కష్టమైనప్పటికీ, శ్రమ అయినప్పటికీ, దానిని మనము ఒక భారంగా లేకపోతే ఒక శాపంగా ఎంచుకోకుండా అది ఒక మేలుగా, ఒక దీవెనకరంగా అది ఎంచుకోవాలి. కారణం, ఎప్పుడు మనం దేవునికి దగ్గరగా జీవిస్తాం? ఎప్పుడైతే మనకు శ్రమలు వస్తాయో, ఎప్పుడైతే మనకి ఇబ్బందులు వస్తాయో, ఎప్పుడైతే మన జీవితంలో సవాళ్ళు వస్తాయో, అప్పుడు దేవునికి దగ్గరగా వస్తాం, ఎక్కువగా ప్రార్థన చేస్తాం, ఎక్కువగా వాక్యం చదువుతాం, ఎక్కువగా దేవునితో గడపటానికి మనము సమయాన్ని కేటాయిస్తాం. అన్నీ చక్కగా సవ్యంగా ఉన్నామనుకోండి, ఎక్కువ సమయాన్ని వినియోగించం దేవునితో గడపటానికి, వాక్యంలో గడపటానికి, ప్రార్థనలో గడపటానికి. కానీ అన్నీ కూడా చక్కగా సవ్యంగా, చక్కగా సాఫీగా జరిగిపోతున్నాయి. కనుక పౌలు గారు చెప్పే ఆ యొక్క అనుభవం చూడండి. పౌలు గారు అంటున్నారు, ఆయన యేసు ప్రభు యొక్క శ్రమల్లో నేను పాలిభాగస్తుడయ్యాను. ఫెలోషిప్పింగ్ ఇన్ ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్ అంటున్నారు ఆయన ఇంగ్లీష్లో. మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే ఐఎమ్ ఫెలోషిప్పింగ్ ఇన్ ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్ అనగా యేసు ప్రభు శ్రమల్లో నేను కూడా పాలిభాగస్తుడిని అవుతున్నాను. దాని ద్వారా నేను దీవించబడుతున్నాను, నేను దేవునిలో ఇంకా బలపడుతున్నాను. దాని ద్వారా నేను యేసు ప్రభు ఏ రీతిగా పునరుత్థానం చెందారో నేను కూడా ఒక దినాన్న. కానీ పౌలు గారికి తెలుసు, ఆయన ఖైదీగా ఉన్నారు, ఒక దినాన త్వరలో ఆయన్ను చంపేస్తారు ఆ రాజుగారు, నీరో చక్రవర్తి గారు. అయితే ఆయనకున్న భరోసా చూడండి, యేసుప్రభు వారు ఏ రీతిగా మరణాన్ని జయించి లేచారు, దాన్నే పునరుత్థానం అంటున్నాం, ఇంగ్లీష్లో రిజరెక్షన్ అంటున్నాం. ఆ విధంగా నేను కూడా ఆ యొక్క పునరుత్థానంలో కూడా పాలు పొందుతాను
అనగా ఈ శ్రమలన్నింటిలో పాలు పొందినప్పుడు యేసు ప్రభు శ్రమల్లో ఆయన పాలు పొందుతున్నారు. అలాగే యేసు ప్రభు యొక్క విజయం, ఆ యొక్క పునరుత్థానపు విజయం, దానిలో నేను కూడా పాలిభాగస్తుని అవుతానంటున్నారు. ప్రియ సోదరి సోదరులారు, మనకు కూడా ఈ కడవరకాల చివరి దినాల్లో అనేకమైన సవాళ్ళు సాతాను తెస్తున్నాడు. ఆ సవాళ్ళన్నింటిని కూడా ఒక ఆశీర్వాదంగా, ఈ సవాళ్ళు రావటం వలన, ఈ సమస్యలు రావటం వలన, ఈ యొక్క ఇబ్బందులు రావటం వలన, ఈ శ్రమలు రావటం వలన నేను ఇంకా ప్రభువుకు దగ్గరగా జీవిస్తున్నాను, ప్రభువు మీద పూర్తిగా ఆధారపడుతున్నాను అనే ఆధ్యాత్మిక స్థితికి మనం చేరాలా. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకున్న ఏదైనా సరే ఈ లోకంలో ఉన్నవి, వాటిని బట్టి మనం గర్వించకుండా క్రీస్తునందు మనం అతిశయించాలా, క్రీస్తు ఇస్తున్న రక్షణ యందు మనం అతిశయించాలా. కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, కొంతమంది అంటూ ఉంటారు, నేను కూటికి పేదవాడిని అయినా కులానికి పేదవాడిని కాదండి అంటారు వారు. అంటే వారి యొక్క సామాజిక వర్గాన్ని వారు ఎంతగానో ఆస్వాదిస్తూ, దానిని బట్టి వారికి నిజానికి పేదరికం ఉన్నప్పటికీ ఆ యొక్క నేను ఎంతో పెద్ద కులంలో పుట్టాను, పెద్ద కులంలో పుట్టి పెరిగాను అన్నట్టుగా వారెంతో అతిశయిస్తూ ఉంటారు. పౌలు గారు అంటున్నారు, నేను యూదుడిని అయినప్పటికీ, పరిసయ్యుడిని అయినప్పటికీ అవన్నీ కూడా ప్రభు కొరకు విడిచిపెట్టేశాను. అవి ఒక పెంటలాగే నేను పరిగణిస్తున్నాను. నాకు కావాల్సింది ప్రభు, ఆయన కృప, ఆయన రక్షణ, ఆయన పునరుద్ధానం ద్వారా నేను కూడా ఒక దినాన్ని పునరుద్ధానం పొందుతానని ఆ నిరీక్షణ నాకున్నది అంటున్నారు పౌలు గారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. మనకు కూడా అటువంటి అనుభవం ఉన్నట్లయితే మనము త్వరలో యేసు ప్రభు రెండోసారి వస్తున్నారు. మనం ఊహించిన దానికంటే త్వరగా వస్తున్నారు ఆయన. ఆ రాజ్యంలో, ఆ నిత్య రాజ్యంలో మనం చేరాలంటే మనం కూడా ప్రభువారు అన్నారు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొనాలా. తప్పకుండా ప్రభువును మనం ప్రేమిస్తూ, కాను మనల్ని ప్రేమించారు ఆయన, మన కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేసేశారు సిలువ మీద. ఆయన ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలు కాపాడుచు, ఆయన వాక్యపు వెలుగులో, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవిద్దాం. కనుకనే పౌలు గారు అన్నారు, రోమీయులకు రాసిన పత్రిక 7:12 ధర్మశాస్త్రం నీతిమంతమైనది అనగా ధర్మశాస్త్రం నీతిలోనికి మనల్ని నడిపిస్తుంది. ఎవరిలో ఉన్నది నీతి? యేసు ప్రభువులో. మన యొక్క నీతి అంతా, మానవుల యొక్క నీతి అంతా కూడా మురికి వస్త్రాలు లాంటిది, చింపిరి గొడ్డలు లాంటిదని తర్జుమా చేయబడ్డది మనకి. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువు నీతి అది ఎలా ఉంటుంది? హిమం వలె, ఇంగ్లీష్లో స్నో అంటున్నాం, అంత తెల్లగా ఉంటుంది. కనుక మన పాపాలు రక్తం వలె లేక కెంపు వలె ఎర్రగా ఉన్నప్పటికీ వాటిని తెల్లగా, మంచు వలె లేదా గొర్రెబొచ్చు తెల్లగా ఉంటుంది. ఇశ్రాయేల్ దేశంలో గొర్రెలన్నీ కూడా తెల్ల రంగులో ఉంటాయి, తెల్ల రంగులో ఉన్న గొర్రెలు అన్నమాట. అలాగ గొర్రెబొచ్చులాగా తెల్లగా ఉంటుంది. తెల్లగా చేస్తాను మిమ్మల్ని అని ప్రభు భరోసా ఇస్తున్నారు. కనుక ప్రభు యొక్క కృపలో, ఆయన యొక్క నీతిలో, ఆయన యొక్క శక్తిలో మనం కొనసాగుచు క్రీస్తుకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవిద్దాం. ప్రభు వచ్చినప్పుడు మనల్ని ఆయన నిత్యరాజ్యంలోనికి తీసుకువెళ్తారు. ఆయన వచ్చే పర్యంతరం లేక మనకి మరణం వచ్చే దినం వరకు కూడా క్రీస్తుకు యోగ్యమైన వారుగా పౌలు గారి వలె జీవించాలని ఈ యొక్క పాఠం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అది నీ నిర్ణయమైనట్లయితే ప్రియ సోదరి సోదరుడా, నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ యొక్క 6వ పాఠాన్ని ముగిస్తాను. వచ్చే పాఠంలో 7వ పాఠంలో మరలా కలుసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు దీవించి ఈ యొక్క 2వ నెలలో ప్రవేశపెట్టారు ప్రభా. ఈ యొక్క ఫిబ్రవరిలో
మీ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శారీరక దీవులతో మమ్మల్ని అందరూ నింపండి. ఈ వీడియోని ఎవరైతే వీక్షిస్తున్నారో ఇతరులతో పంచుకుంటున్నారో వారందరూ ప్రత్యేకంగా దీవించండి. నాకు సహకరిస్తున్న యవన బిడ్డలు దీవించండి. మీ యొక్క కృపాసన్నిధి మాకు అనుగ్రహించండి. ఇక మీరు ఇచ్చిన దీన పరిచర్య కొరకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు చిత్తమైనట్లయితే వచ్చే పాఠంలో కలుసుకుందాం. ఒకవేళ మీరు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉండి ఆ వివాహానికి వస్తున్నట్లయితే అక్కడ కూడా 8వ తారీఖు సాయంత్రం 9వ తారీఖున రాజమండ్రిలో మన యొక్క చర్చి దగ్గర కలుసుకునే అవకాశం కలుగుతుంది. దేవుని యొక్క కృప మనందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.